సెప్టెంబర్ 24 బుధవారం నాడు బంగారం ధరలు గణనీయంగా తగ్గడం నవరాత్రి పండుగ సీజన్లో కొనుగోలుదారులకు ఒక ఆనందకరమైన శుభ పరిణామంగా నిలిచింది. పండుగల సమయంలో బంగారం కొనుగోలు శ్రేయస్సుకు సంకేతంగా భావించే భారతీయ కుటుంబాలకు ఈ తగ్గుదల మరింత అనుకూల సమయాన్ని అందిస్తోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 32 రూపాయలు తగ్గి 11,537కు చేరుకోగా 10 గ్రాముల ధర 1,15,370గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయలు తగ్గి 10,575గా ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల ధర 24 రూపాయలు తగ్గి 8,653కు చేరుకుంది. ఈ ధరల తగ్గుదల పండుగ కొనుగోళ్లకు ఒక పెద్ద ఊపును అందించనుంది. వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో గ్రాము 140, కిలోకు 1,40,000 వద్దే ట్రేడ్ అవుతున్నాయి. అయితే వెండి ప్రస్తుతం దాని ఆల్ టైమ్ హై స్థాయికి దగ్గరగా ఉండడంతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బలమైన పారిశ్రామిక డిమాండ్, బంగారంతో పోలిస్తే ఆకర్షణీయమైన నిలువలు వెండి ధరలకు మద్దతు ఇస్తున్నాయి. నిపుణుల ప్రకారం వెండి బంగారం కంటే కొద్దిగా ఎక్కువ డిమాండ్ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గితే కొన్ని ప్రతికూల ఆర్థిక నివేదికలు వెలువడితే స్వల్పకాలిక సవరణలు చోటు చేసుకోనున్నాయి. బంగారం ధరల పెరుగుదల వెనుక అనేక కారణాలున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తారని అంచనాలు, డాలర్ బలహీనత, అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి గోల్డ్ సురక్షితమైన ఆస్తిగా మారడానికి దోహదపడ్డాయి. దేశీయంగా కూడా రూపాయి విలువ తగ్గుదల, పండుగ సీజన్లో పెరుగుతున్న డిమాండ్ బంగారంపై మరింత సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్షా కాంబోజ్ మాట్లాడుతూ బంగారం ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సంకేతాల ప్రతిబింబం మాత్రమే కాదని, అది పెట్టుబడిదారుల నమ్మకానికి కూడా సూచిక అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాలని తెలిపారు. అలాగే కొనుగోలుదారులు కూడా పెరిగిందనే ఆందోళనతో కొనడం అంత మంచిది కాదని తెలిపారు. 95,000 మధ్యకు వచ్చే వరకు వేచి ఉండడం మంచిదని తెలిపారు. పసిడి ప్రియుల ప్లాన్ చేసుకోవాలని, 95,000 నుంచి 96,000 మధ్యలోకి వచ్చినప్పుడు కొంటే లాభపడతారని, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.